వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. భూముల వేలంపై బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య సవాళ్లు, ఘర్షణ వాతావరణం కనిపించింది. ఇవాళ తడిబట్టలతో అమ్మవారి ముందు ప్రమాణానికి వచ్చారు బీఆర్ఎస్ నేతలు. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా మాజీ చైర్మన్ మర్రి యాదవ్ రెడ్డి అమ్మవారి గుడికి ప్రమాణం చేయడానికి వచ్చారు. దీంతో ఉద్రిక్తత తలెత్తకుండా మర్రి యాదవ్ రెడ్డిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు పోలీసులు. భూముల వేలంలో 50 కోట్ల కుంభకోణం జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామరెడ్డికి మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవ్ రెడ్డికి మధ్య సవాళ్లతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. గత నెల 21న కుడా భూములు వేలం వేశారు. ఇలా వేలం వేసిన భూముల విలువే 50 కోట్లయితే ఇందులో మరో 50 కోట్ల స్కామ్ ఎలా ఉంటుందని అధికార పార్టీ నేతలు అంటున్నారు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఉందని బీఆర్ఎస్ కౌంటర్ ఇస్తోంది. గజం 1,50,000 ధర పలికే భూమిని సగం రేటుకే వేలం వేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కాంగ్రెస్ కి అనుకూలంగా ఉండే వాళ్ళకి అప్పనంగా భూములు కట్టుబెడుతున్నారన్నది వాళ్ల ఆరోపణ. కాంగ్రెస్ అవినీతిపై తమ పోరాటం కొనసాగుతుందని వారు చెప్తున్నారు. ఇవాళ ప్రమాణం చేయడానికి వచ్చిన యాదవ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాసేపట్లో ప్రస్తుత కుడా చైర్మన్ వెంకట్రామరెడ్డి గుడి దగ్గరకు వస్తారని తెలుస్తోంది. గతంలో వరంగల్లో అక్రమాలకు పాల్పడిందే బీఆర్ఎస్ నేతలని ప్రస్తుత చైర్మన్ వెంకట్రామరెడ్డి మండిపడ్డారు. ఎవరేం చేశారో తేల్చుకుందామంటూ ప్రశ్నించారు. గాలి మాటలు మాట్లాడి ఏదో మైక్ ఉంది కదా అని చెప్పి ఉనికి కోసం అభివృద్ధిని చూసి ఓరోలేక మీరు మాట్లాడితే మాత్రం పద్ధతిగా ఉండదు. ఇక్కడ ఉట్టి గాలి వేసుకొని కూర్చొని ఎవరు లేడు. ఎంపీ మన నరేందర్ మేయర్ అయినాక ఎన్ని ఓపెన్ స్పేసెస్ మీరు రెగ్యులైజ్ చేసుకున్నారు? ల్యాండ్ సిబిఐ ఎంక్వైరీ కాదు, ఇంకేదైనా ఎంక్వైరీ ఉంటే ఏపీ మొత్తం నీ చట్టంతా బయటపడుతుంది. నీది, నీ కార్యకర్తలది, నీ చెంచాకలు అందరిది బయటపడుతుంది. అరే ఆ పెద్ద మనిషికి మళ్ళీ ఏం చెప్పాలి? 70 ఏళ్ళ వయసు మీద పడ్డది. నేను తక్కువ మాట్లాడితే నా గౌరవం తగ్గుతుంది. అంటే వస్తాడు, ప్రెస్ మీట్ కూర్చుంటే ఏదో బాగుతుంటాడు. మళ్ళీ ఏం చేసినావు నువ్వు 4 ఏళ్ళు కూడా?